హాయ్ హలో నమస్తే. ఇది ఒక న్యూస్ చూశాను ఇక్కడ. ద రూటర్స్ అనేటువంటి ఒక వెబ్సైట్లో రాసిన కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దే ఆర్ ప్లానింగ్ టు క్యాన్సిల్ ద కాంట్రాక్ట్ విత్ అదానీ గ్రూప్ రిగార్డింగ్ అదే పవర్ పర్చేస్ ఏదైతే ఇప్పుడు అదానీ గ్రూప్ మీద వచ్చినటువంటి ఎలిగేషన్ ఏదైతే ఉందో, అదానీ గ్రూప్ మీద ఒక ఎలిగేషన్ ఏదైతే వచ్చిందో అది ఒక బ్రైబరీ కేసు మీద ఏదైతే ఒక పవర్ పర్చేస్కి సంబంధించిన నడుస్తుందో ఆ పవర్ పర్చేస్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ని మేము రద్దు చేయాలి అని అనుకుంటున్నామని, దానికోసమని గతంలో ఉన్నటువంటి ఫైల్స్ మొత్తం బయటికి తీసి మేము చదువుతున్నాము అని పయ్యావులు కేశవ్ గారు ది రూటర్స్ అనేటువంటి వెబ్సైట్కి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో దే ఆర్ రిటన్ ఇన్ దేర్ వెబ్సైట్. ఓకే, అంటే పయ్యావులు కేశవ్ గారి ప్రకారం ఫైల్స్ మొత్తం తిరిగేస్తున్నాము, చూస్తున్నాము, అన్నీ వెరిఫై చేస్తున్నాము. ఒకవేళ ఈ యొక్క పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉందా అనేది మేము పరిశీలిస్తున్నాము అనేది వాళ్ళ కథనం సారాంశం. నేనేమనేది ఏంటంటే, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అనేది సెకీతో చేశారు, అదానీ గ్రూప్తో కాదు. ఓకే, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ దాట్. ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అదానీతో డైరెక్ట్గా ఒకవేళ అగ్రిమెంట్ చేసి ఉంటే మీరు దాన్ని చేసి ఉండేవాళ్ళు. ఓకే, మీరు దాన్ని సెకీతో అగ్రిమెంట్ చేశారు. సెకీతో అగ్రిమెంట్ చేసినప్పుడు మీరు దాన్ని బయటికి తీసుకొచ్చి ఒక సెకీని మీరు మన బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సి వచ్చింది. ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సోలార్ విద్యుత్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థని ఇప్పుడు మీరు వెరిఫై చేసి ఒకవేళ స్కామ్ ఉందని బయట పెడితే మీరు దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఫస్ట్ థింగ్ ద గవర్నమెంట్ హ్యాస్ టు డూ కీప్ దట్ కంపెనీ ఇన్ ద బ్లాక్ లిస్ట్. సో కేంద్ర ప్రభుత్వ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఆర్ నో డైరెక్ట్ అగ్రిమెంట్ విత్ అదానీ గ్రూప్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ సెకీతో ఒప్పందం చేసుకుంది కాబట్టి ఇక బయట ఏం జరిగాయి మొత్తం కూడా ఎలిగేషన్స్, రూమర్స్, అపాండాలు కింద లెక్క. ఓకే, ఇంకోటి అసలు లీస్ట్ బోదర్డ్ వీ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ లీస్ట్ బోదర్డ్ అబౌట్ దిస్ కేస్. బట్ మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే, అదానీ గ్రూప్కి సంబంధించి ఒక పెద్ద ఎలిగేషన్స్ ఉన్నాయి అమెరికాలో. ఎలిగేషన్స్ ఓకే మే నాట్ బి ట్రూ, బట్ ఎలిగేషన్స్, ఆరోపణలు కూడా చాలా ప్రమాదకరం. ఈ ఆరోపణల మీద ఒక ఛార్జ్ షీట్ ఇవ్వబడింది అమెరికాలో. ఏమని, అదానీ గ్రూప్కి సంబంధించి ఐ మీన్ స్టాక్ మార్కెట్లో ఒక చాలా పెద్ద క్రైమ్ జరిగిందని, మ్యానిపులేషన్స్కి వాళ్ళు పాల్పడ్డారని, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీస్ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో పెట్టారని, అక్కడి నుంచి షెల్ కంపెనీస్ ద్వారా తీసుకొచ్చారని చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళ ఆధారాలతో సహా వాళ్ళు అక్కడ ఒక ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు అమెరికాలో. ఓకే, సో ఏదేమైనా సరే ఒక ఆరోపణలు ఉన్నటువంటి ఒక సంస్థని మీరు ఫస్ట్ చేయాల్సింది బ్లాక్ లిస్ట్లో పెట్టడం. బ్లాక్ లిస్ట్లో పెట్టి అదానీ గ్రూప్కి మీరు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి పోర్టుల్ని, ఏమేమైతే పోర్టులు అవన్నీ ఆల్రెడీ మీరు అదానీ గ్రూప్కి ఇచ్చారో వాటిని బైబ్యాక్ చేయండి, బ్లాక్ లిస్ట్లో పెట్టండి అదానీ గ్రూప్ని. ఇది మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేయాల్సింది. అది సెకీతో ఒప్పందం చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ని మేము క్యాన్సిల్ చేస్తాము, వెరిఫై చేస్తాం, అది కాదు నువ్వు చేయాల్సిందే. అదానీ గ్రూప్ మీద ఆరోపణలు వచ్చాయి, నువ్వు అదానీ గ్రూప్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ చేయాల్సిందే. ఇఫ్ యు ఆర్ ట్రూ అండ్ జెన్యూన్, దట్ ఈస్ వాట్ యూ షుడ్ డూ. ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఒక కంపెనీని ఫస్ట్ నువ్వు బ్లాక్ లిస్ట్లో పెట్టి, ఇక భవిష్యత్తులో మొన్న ఫోటోలు తీసుకొని అదానీ గ్రూప్ తోటి వీఆర్ వెరీ హ్యాపీ దట్ అదానీ గ్రూప్ టీమ్ మెట్టస్ అండ్ 10 lakhs crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ గోయింగ్ టు కమ్ అని చెప్పి మీరు ఏదో పెట్టారు కదా అక్కడ ట్విట్టర్లో. ఆ పోస్టులను డిలీట్ చేసేయండి. ట్విట్టర్లో అదానీ గ్రూప్తో పెట్టిన పోస్టులు డిలీట్ చేసి అదానీ గ్రూప్తో మీరు చేసినటువంటి స్టేట్మెంట్స్ని, ఇన్వెస్ట్మెంట్స్ని మొత్తం మీరు క్యాన్సిల్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టండి అంటున్నా. ఇఫ్ యూ ఆర్ ట్రూ అండ్ జెన్యూన్, డూ దాట్. It don't target Jagannath Reddy.
ఓకే, జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా మేము ఫైల్స్ మొత్తం బయటికి తీస్తాము, దాన్ని క్యాన్సిల్ చేస్తాము. క్యాన్సిల్ చేస్తే ఇది ఒక క్లోనింగ్ స్కామ్. ఇది ఇప్పుడు మీరు మళ్ళీ ఇంక ఇది 3వ క్లోనింగ్ స్కామ్ చేయబోతారు మీరు. ఫస్ట్ క్లోనింగ్ స్కామ్ ఏం జరిగింది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద క్లోనింగ్ స్కామ్ జరిగింది. క్లోనింగ్ స్కామ్ అంటే ఏం లేదు, ఒక స్కీమ్ని రద్దు చేసేసి పేరు మార్చి అదే స్కీమ్ని మళ్ళీ పెట్టడం క్లోనింగే కదా. అది పెద్ద క్లోనింగ్ స్కామ్. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నట్టు క్లోనింగ్ స్కామ్లో ఇది నెంబర్ 1. ఇది ఫైనాన్షియల్ స్కామ్ కంటే చాలా ప్రమాదకరమైంది క్లోనింగ్ స్కామ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి మళ్ళీ ఆ యాక్ట్ని మళ్ళీ పట్టుకొచ్చారు, మళ్ళీ పెట్టారు, దాన్ని పేరు మార్చారు. కాకపోతే ఎంత ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ అని పెట్టారు, అంతే కదా. ఓకే, 1-2 పాయింట్లు మార్చేస్తే దాన్ని క్లోనింగ్ స్కామ్ చేశారు. అది ఇప్పుడు ఇది అదాని గ్రూప్ది కూడా అదే చేస్తారు. ఈ అదాని గ్రూప్ కూడా ఏం చేస్తారు వీళ్ళు, ఇది ఎలిగేషన్స్ వచ్చాయి, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ మేము స్కామ్ ఆరోపణలు వచ్చాయి, బ్రైబరీ కేసు వచ్చింది, మేము రద్దు చేస్తున్నామని ప్రజలు మళ్ళీ పిచ్చోళ్ళు చేసి మళ్ళీ క్లోనింగ్ అంటారు, మళ్ళీ కొత్త ఫ్రెష్ అగ్రిమెంట్ చేసుకుంటారు విత్ సెకీ అగైన్. ఇప్పుడు జగన్ చేసింది విత్ సెకీ. వీళ్ళు కూడా ఆ పీపీఏని రద్దు చేసి మళ్ళీ నెక్స్ట్ డే 3 రోజుల్లో మళ్ళీ సెకీతో మళ్ళీ అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేసుకొని ఇదేదో మేము అది క్యాన్సిల్ ఇదంతా కూడా క్లోనింగ్ స్కామ్. ఇదంతా ఓకే, ఈ క్లోనింగ్ స్కామ్ కాదు. మీరేంటంటే జెన్యూన్గా మీరు అదాని గ్రూప్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మీరు బ్లాక్ చేయండి. కీప్ అదాని గ్రూప్ ఇన్ ద బ్లాక్ లిస్ట్ ఇఫ్ యు ఆర్ ట్రూ అండ్ జెన్యూన్. డోంట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి. ఓకే, జగన్మోహన్ రెడ్డి he never had any contact with Adani Group. He had an agreement with SECI. Okay, SECI bribery allegations ivanni kuda immaterial. No evidence, no proof. Okay, మీరు సో అదేంటంటే you are beating around the bush. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ దీని ఒక ఆరోపణలు తీసుకొని వచ్చేసి ఆరోపణలతోటి మీరు మళ్ళీ దీన్ని ఒక టైం పాస్ చేసి సూపర్ 6ని డైవర్ట్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలే ఇవన్నీ కూడా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాప్ దిస్ క్లోనింగ్ స్కామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్టే కాదు, ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా వాళ్ళు వచ్చిన తర్వాత మేము తెలుగు భాషను కాపాడుతాము, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టేసి అది చేసాడు ఇది చేసాడు అన్నారు. అదొక పెద్ద ఆరోపణ. అదే తెలుగు భాషను కాపాడుతా అన్నారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? తెలుగు భాషని ఏం చేశారు? తెలుగు భాషని ఇంటింటికి తెలుగు పంతులను పంపించి తెలుగు నేర్పిస్తున్నారా? ఏంది నేర్పించట్లేదుగా. పోనీ వాళ్ళ పిల్లలు తెలుగు మీడియంలో చేర్పించలేదు కదా. ఇదంతా ఏంటంటే ఒక పెద్ద పొలిటికల్ స్కామ్స్ ఇవన్నీ. స్కామ్ అంటే ఫైనాన్షియల్ స్కామ్ ఒకటే స్కామ్ కాదు, డూపింగ్ సమ్వన్ ఈజ్ ఆల్సో స్కామ్. ఇప్పుడు ఇలాగ ల్యాండ్ టైటిలింగ్ లాగా ఇంగ్లీష్ మీడియంస్ లాగా రైట్, ఇవన్నీ కూడా ఏంటంటే జగన్ పెట్టినయే మళ్ళీ పెట్టి పేరు మార్చి స్కీమ్ మార్చి డిఫరెంట్ రూట్లో చేయటం. శాండ్ ఫ్రీ శాండ్ అన్నారు. ఫ్రీ శాండ్ ఏమైంది? అది ఇప్పుడు ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ప్లస్ మద్యానికి సంబంధించింది, మద్యానికి కూడా తక్కువ రేట్ అన్నారు, అక్కడ ఎక్కువ రేటుకి అక్కడ లోకల్గా జరిగిపోతున్నాయి లోపల బారుల్లో. ఓకే, ఇవన్నీ ఏంటంటే దట్స్ వాట్ వీడ్ ఐఎమ్ సేయింగ్ దట్ గవర్నమెంట్ అనేది మళ్ళా ప్రజలను డూప్ చేయడానికి ట్రై చేయకండి. క్లోనింగ్ స్కాములు చేయకండి దయచేసి. ఆనెస్ట్గా, డిగ్నిఫైడ్గా, ట్రూగా, నిజాయితీగా మీరు పార్లమెంట్లో 22 మంది ఎంపీలు ఉన్నారో, 21 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా అదాని గ్రూప్ని ఆంధ్రప్రదేశ్లో మేము బ్లాక్ చేస్తున్నాము, అదానికి ఇచ్చినటువంటి పోర్టులు అవన్నీ కూడా మేము వెనక్కి తీసేసుకున్నాము, ఇక భవిష్యత్తులో అదాని గ్రూపు నిజాయితీ పరులను ప్రూవ్ చేసుకునేంత వరకు మా ఆంధ్రప్రదేశ్ ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకోము, మేము ట్విట్టర్లో పెట్టిన పోస్టులు కూడా డిలీట్ చేస్తున్నాము అనే దమ్ము ఉంటే అది చేయాలి. అంత ధైర్యం ఉంటే అది చేయాలి, ఆ గట్స్ ఉంటే అది చేయాలి. ఊరికి ఇక్కడ మళ్ళీ పొలిటికల్ చేయటం అనవసరం. మీకు కంటెంట్ దొరికిద్ది, దానివల్ల మీకు ఒక టైం దొరికిద్ది, కంటెంట్ దొరికిద్ది, ప్రజలను మాయ చేయడానికి ఒక పాయింట్ దొరికిద్ది తప్ప ప్రజలకు అలా ఏం దొరకదు అంటున్నా. ప్రజలకి ఏం దొరకదు మీరు చేసే రాజకీయం వల్ల. థ్యాంక్ యూ.